హాయ్ అండి. ముందుగా కుమారి బ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్. ఇది మరో మంచి వీడియో. ఈరోజు దేవుడి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టాను, శనివారం కదా. ఇంకా కొబ్బరితోనే కొంచెం బర్ఫీలా చేద్దామని కొంచెం కొబ్బరి మిక్సీ కొట్టుకున్నానండి. ముక్కలు చేసి మిక్సీ కొట్టి కొంచెం ప్యాన్లో నెయ్యి వేసాను. నెయ్యి వేసి కొబ్బరి కూర అంతా వేపేసాను. కొంచెం కప్పు అయింది. కొబ్బరికూర వేయించాక కొంచెం కప్పు బెల్లం వేసుకున్నాను. వేపుకోవాలండి, లేకపోతే కొబ్బరికూరలో వాటర్ అంతా బెల్లంలో దిగిపోయి ఇంకా ముద్దలా అయిపోద్ది. వేపు పక్క పెట్టుకున్నాను. కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. కప్పు బెల్లం వేసుకొని కరిగించి అది స్ట్రెయిన్ చేసుకున్నాను. ఏమైనా చెత్త ఉంటాయి కదా, అదంతా చెత్త తీసేసి బెల్లం పాకంలో కొబ్బరికూర వేస్తాను. బాగా దగ్గరికి ఉడికించుకోవాలండి, కొంచెం పాకం వచ్చేలాగా. పాకం వచ్చిన తర్వాత అప్పుడు ఒక చిన్న గిన్నెలోన నెయ్యి అప్లై చేసి గిన్నెకి అందులో వేసుకున్నానండి. ముక్కలు అయితే షేపులు కరెక్ట్గా రాలేదు, కానీ కట్ చేసినప్పుడు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే వేడి మీద కట్ చేశాను కానీ ముక్కలు కరెక్ట్గా తగలేదండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తినడానికి. కొబ్బరి బెల్లం బర్ఫీ చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా అలా ట్రై చేయండి. ఇంకా చాలా టైం పట్టిందండి, ఒక అరగంట సేపు అలాగ బెల్లం ఉడికింది కొబ్బరిలోన. రెండు ఉడికి బాగా పాకం ముద్దలు అవ్వాలి. అవిన తర్వాత అప్పుడు అది వేరే గిన్నెలోకి వంపుకొని ఇలాగ పీసెస్లా కట్ చేసుకోవాలి.